నమస్తే అండి రామనాథన్ గారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మన మండలానికి ఎన్ని కోట్లను మంజూరు చేసింది సార్ అభివృద్ధి పనులకై? ప్రతి గ్రామంలో రోడ్లు పోస్తుంది, అత్యధిక నిధులు వచ్చాయని మనం వింటున్నాం. ఎన్ని కోట్ల నిధులను మనం మండలానికి మంజూరు చేసింది? ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఎమ్మెల్యే గారు మినిమం 2023 ఫార్మ్ దగ్గర నుంచి ఈ రోజుకు మ్యాక్సిమం 50 కోట్లు మంజూరు చేయగలిగిండు. అంటే మంజూరు చేయించడంలో అసలు జనరల్ ఏరియా కంటే ఈ ఏజెన్సీ ఏరియాలో మా ఎమ్మెల్యే గారు మంజూరు తెచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అసలు ఎవరు చేయలేరు అనుకుంటా బహుశా. ఆ రకంగా విరామం లేకుండా కష్టపడి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ముందజలు ఉంది. ఎందుకంటే గ్రామాల్లో ప్రజలకు ఒప్పుకున్నటువంటిది ఏమున్నది అంటే రోడ్లు మట్టి లేని రోడ్లను ఖచ్చితంగా సీసీ రోడ్డుని చేపిస్తాం, మట్టి రోడ్డు అవపడవద్దనే ఒక లక్ష్యం పెట్టుకున్నాడు. ఆ లక్ష్యాన్ని ఛేదిస్తున్నాడు. ఎందుకంటే ముందజలు ఉన్నాడు, చెయ్యాలి డెవలప్ అనేది ప్రజలు చూపించాలి, నేనంటే ఏంటనేది చూపించాలనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తున్నాడు మన ఎమ్మెల్యే గారు. ఇప్పుడు ఎమ్మెల్యే పాయం గారు రాకముందు మండల పరిస్థితి ఎట్లుండే, వచ్చిన తర్వాత మండల పరిస్థితులు ఏ విధంగా మారినాయి? ఇప్పుడు ఎమ్మెల్యే గారు రాకముందు చూస్తే ఆ రోజు కేసీఆర్ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతుందో ప్రజలకు అందలేదు. కాబట్టి ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరుతున్నాయి, అందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఏ విలేజ్లో చూసినా కూడా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయి. కాబట్టి ప్రజలకు ఈ కాంగ్రెస్ చేరితేనే మాకు న్యాయం జరుగుతుందనే దాని మీద ప్రతి విలేజ్లో చేరికలు జరుగుతున్నాయి. ఈ మధ్య చూసినాం సార్, ఇప్పుడు చేగర్శెల కానీ దుగినేపల్లి కానీ బయ్యారం గ్రామాల్లో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరిగినాయి. ఇక మున్ముందు 23 గ్రామ పంచాయతీల్లో కూడా ఇదే వలస కొనసాగించబోతున్నారా? అయితే గ్రామాల్లో వాసంగా 23 పంచాయతీలు చెప్పాలంటే మ్యాక్సిమం అన్ని పంచాయతీలు కూడా రేపు సర్పంచులు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే ఒక దుగినేపల్లి ఏరియా బయ్యారం ఏరియాకే కొంచెం డౌట్ ఉంది. ఆ డౌట్ క్లియర్ చేసుకుంటాం. కాబట్టి మరి ప్రజలకు ఒక నమ్మకం పార్టీ మీద కలిగింది. మరి సంక్షేమ పథకాల్లో ముందుకు పోతుంది. కాబట్టి మాకు కూడా న్యాయం జరుగుతుంది అనే దాన్ని వచ్చాం. అయితే మిగతా పంచాయతీలకు వస్తే వాసంగా అసలు కాంగ్రెస్ పంచాయతీ డోకలేదు. అయితే అవి కలుపుకుంటే రేపు ఎలక్షన్లో 23 పంచాయతీలు గెలవడానికి 100% ఒక నమ్మకం కలిగింది. మా ఎమ్మెల్యే గారు కష్టాన్ని కూడా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు బాగా. అసలు టైం ఎన్ని గంటలు పడుకుంటా అనేది కూడా అర్థం కాదు, అలా పని చేస్తున్నారు. అది ప్రజలకు అర్థమైంది. థ్యాంక్ యూ సార్.